హాయ్ హలో వెల్కమ్ టు D6 ఛానల్. జనగామ జిల్లా దేవరుపల మండలంలోని కడివెండి గ్రామంలో వెలిసినటువంటి వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఆలయ దర్శనం తర్వాత మండల అధికారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఇటీవలే ఆలయ అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ప్రాంగణం మొత్తం పునరుద్ధరణ చేయడమే కాకుండా కళ్యాణ మండపం, స్నానపు గదులు, అన్నదాన సత్రము, భక్తుల కోసము తాగునీటి సదుపాయాలని, పార్కింగ్ స్థలాల వంటి వసతుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంతం అంతా కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఉందని, ఇక్కడ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ఇది ప్రతీక అని చెప్పేసి ఆమె కొనియాడారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరము హోలీ పౌర్ణిమ నుండి ఉగాది వరకు 15 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర జరుగుతుందని, ఆ జాతరకి చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారని ఆమె తెలియజేశారు. అధికారులు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల ప్రణాళికలను ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తామని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానికులు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.